14వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ లోతు, అక్కడ అబ్రహాం కొంతమందితో మరి యుద్ధం చేస్తాడు. అబ్రహాము ఆ రోజున అక్కడున్న శత్రువుల్ని కూడా జయిస్తాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో ఫస్ట్ వార్ ఇన్ ద బైబిల్ మనం చూస్తాం. ఆ రోజున ఆ రాజులతో అబ్రహాం యుద్ధం చేసి లోతుని రక్షిస్తాడు, లోతుని రెస్క్యూ చేస్తాడు. అంతేకాదు ఈ 11వ అధ్యాయంలోనే మెల్కీసెదెక్ అనే ఒక కింగ్ ని, ఒక ప్రీస్ట్ ని మనం చూస్తాం. షలోం చూస్తాం. ఏంటి సడన్ గా ఆయన పిక్చర్ లోకి వస్తాడు. అతని గురించి అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే స్నేహితులారా 14వ అధ్యాయం 18వ వచనంలో ఆయన రాజు యాజకుడు అని రాయబడి ఉంది. ఇది ఎవరంటే ఒక టైప్ ఆఫ్ క్రైస్ట్. హీ వాజ్ నాట్ క్రైస్ట్. ఆయన యేసు క్రీస్తు కాదు. క్రీస్తుకి గుర్తు అంటే టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటే గుర్తులు. ఆదికాండం 50 అధ్యాయంలో టైప్ ఆఫ్ క్రైస్ట్ చాలా ఉంటాయి. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. యేసు ప్రభువే ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అంటాం. అంటే మహిమలో ఉన్న యేసు ప్రభు. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా యేసు ప్రభు ప్రీ ఇన్కార్నేటివ్ జీసస్ క్రైస్ట్ అంటాం. ఆయన కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు. మహిమలో ఉన్న యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అయితే టైప్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం. అంటే క్రీస్తుకి గుర్తులు అని అంటాం. మెల్కీసెదెక్ ఎవరంటే క్రీస్తుకి గుర్తు. అయితే మెల్కీసెదెక్ గురించి ఆ రోజున ఆదికాండం 14వ అధ్యాయంలో గాని, హెబ్రీ పత్రిక 7 అధ్యాయంలో గాని, కీర్తనలు 110లో గాని ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడో, మెల్కీసెదెక్ యొక్క సంతానము జీనియాలజీ ఏంటో బైబిల్లో రాయలేదు. బట్ దెన్ హూ వాజ్ మెల్కీసెదెక్ అంటే ఆయన ఆర్డినరీ మ్యానే. అంటే ఒక మనిషి. ఆ రోజు లిటరల్ గా ఒక మనిషి. ఆయన రాజు. ఆ షాలోం మన ప్రాంతానికి రాజు. అంతేకాదు యాజకుడు. అయితే ఆయన దేనికి గుర్తుగా ఉన్నాడంటే హీ వాజ్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను స్లైడ్ లో చూపించడం జరిగింది. హీ వాజ్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్ బట్ నాట్ క్రైస్ట్. ఆ రోజున ఈ మెల్కీసెదెక్ కనిపిస్తాడు. మెల్కీసెదెక్ ని ఆరాధన చేస్తాడు అబ్రహాము. మెల్కీసెదెక్ దశమ భాగము ఇస్తాడు. అబ్రహాము అక్కడ 14వ అధ్యాయంలో స్నేహితులారా విచిత్రంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సొదొమ రాజు బహుమానాలు ఇస్తూ ఉంటే అబ్రహాం వద్దంటాడు. కానీ మెల్కీసెదెక్ ఇస్తున్న రొట్టె ద్రాక్ష రసాన్ని అంగీకరిస్తాడు. ఇట్ వాస్ సంథింగ్ పెక్యులర్. సొదొమ రాజు అన్యరాజు ఇస్తున్న బహుమానాలను అబ్రహాము వ్యతిరేకిస్తాడు. మెల్కీసెదెక్ అంటే దాసుడు, రాజు, యాజకుడు, యేసు ప్రభుకు గుర్తుగా ఉన్నవాడు. మెల్కీసెదెక్ ఇచ్చిన రొట్టె ద్రాక్ష రసాన్ని అంగీకరిస్తున్నాడు. సొదొమ రాజు ఇచ్చే బహుమానాల్ని అంగీకరించలేదు. సో దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వీ టు షుడ్ హ్యావ్ ఈవెన్ ఇన్ ద డేస్. లోకం ఇచ్చేవి మనం యాక్సెప్ట్, లోకము ఇచ్చేవి చాలా ఉంటాయి ఈ రోజున. ద వరల్డ్ ఈస్ రెడీ టు ఆఫర్ మెనీ థింగ్స్ బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దమ్. అట్ ద సేమ్ టైం గాడ్ ఈస్ రెడీ టు గివ్ మెనీ థింగ్స్, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. లోకం ఇచ్చేవి చాలా ఉంటాయి. లైక్ సొదొమ్ కింగ్, వీ కెనాట్ యాక్సెప్ట్ దెమ్. మెల్కీసెదెక్ లాంటి దేవుడు ఇచ్చే చాలా ఉంటాయి, వీ కెన్ యాక్సెప్ట్ దెమ్. అక్కడ లిటిల్ బిట్ డిస్క్రిప్షన్ అనేది, స్పిరిచువల్ డిస్క్రిప్షన్ అనేది చాలా ముఖ్యమైంది. ఆ పాయింట్ ని మనం 14వ అధ్యాయంలో మనం చూస్తాం స్నేహితులారా. ఇక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2 డివైన్ ఎన్కౌంటర్స్ అంటాం. అబ్రహాము 2 సార్లు ఆ దేవుడు ప్రత్యక్షం అవడం మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకోవడం చూస్తాం. అంతేకాదు అక్కడ దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధనని కవనెంట్ అంటాం, కాంట్రాక్ట్ అంటాం. కవనెంట్ కి కాంట్రాక్ట్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ పాయింట్ నేను ఇక్కడ మీకు తప్పనిసరిగా చెప్తాను. కవనెంట్ అంటే రెండు పార్టీస్ మధ్య జరిగేది కవనెంట్ అయినా కాంట్రాక్ట్ అయినా. అదే కవనెంట్ అంటే నిబంధనలో ఒక పార్టీయే ముందుకొచ్చి నిబంధన చేస్తాడు. ఇక కవనెంట్ అనేది దేవునికి మనకి సంబంధించింది. ఆ రోజున దేవునికి అబ్రహాంకి సంబంధించింది. ఆ రోజున అబ్రహాముతో నిబంధన చేసింది దేవుడు. అబ్రహాము దేవుడితో నిబంధన చేయలేదు, దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. చూసారా? కవనెంట్ అంటే గాడ్ ఈజ్ మేకింగ్ a kind of agreement with a human being. God is making an agreement with human being. అందుకని ఆ రోజు అబ్రహాముతో దేవుడు ఒక అగ్రిమెంట్కి వచ్చాడు. అబ్రహాము దేవునితో అగ్రిమెంట్కి రాలేదు. ఇట్ ఇస్ నాట్ వైస్ వర్సా. ఇట్ వాజ్ నాట్ వైస్ వర్సా. కవనెంట్ అంటే వన్ సైడ్ అగ్రిమెంట్. అదే కాంట్రాక్ట్ అయితే బోత్ సైడ్ అగ్రిమెంట్. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అందుకనే వీఆర్ నాట్ కాంట్రాక్ట్ విత్ గాడ్, వీఆర్ హ్యావింగ్ కవనెంట్ విత్ గాడ్. మనది ఏమంటే న్యూ కవనెంట్ అంటాం. యేసుక్రీస్తు ప్రభుతో న్యూ కవనెంట్ లో ఉన్నాం. వి డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రాక్ట్ విత్ గాడ్. కాంట్రాక్ట్ అంటే ఎప్పుడైనా సరే 2 పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే, డిస్ప్యూట్స్ వస్తే, వీ కెన్ బ్రేక్ ద కాంట్రాక్ట్. బట్ కవనెంట్ యూ కెనాట్ బ్రేక్, బికాస్ కవనెంట్ మేకింగ్ అనేది ఎవరు చేస్తున్నారంటే ఆల్వేస్ కవనెంట్ ఈజ్ ఇనిషియేటెడ్ బై గాడ్ బట్ నాట్ మ్యాన్. సో కవనెంట్ కెనాట్ బి బ్రోకెన్ బికాస్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై గాడ్.
కాంట్రాక్ట్ కెన్ బి బ్రోకెన్ బికాస్ ఇట్ ఈస్ బిన్ బిట్వీన్ టూ పీపుల్, ఇట్ కెన్ బి బ్రోకెన్. సో దేవుడు ప్రజలతో కవెనెంటే చేశాడు కానీ కాంట్రాక్ట్ లేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రశ్నకు సమాధానం మీరు తర్వాత చెప్పండి. మ్యారేజ్ అనేది కవెనెంటా కాంట్రాక్టా? ఓకే, ఇది ఈ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఆ నిబంధన చేసుకున్నాడని మనము చూస్తాం. ఇక 16వ అధ్యాయంలో చూస్తే ఇష్మాయేలు పుట్టుక చూస్తాం. తర్వాత ఇష్మాయేలుని ఏ విధంగా దేవుడు పంపించి వేసాడని చూస్తున్నాం. ఇది ఒక స్పిరిచువల్ పాయింట్ నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను స్నేహితులారా. ఆదికాండం 16వ అధ్యాయం, ఇష్మాయేల్ ఈజ్ ఆల్వేస్ ఎ డ్యూటర్ టు అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఆ రోజున అబ్రహాము తన భార్య మాట విని హాగర్ని వివాహం చేసుకున్నాడు, ఇష్మాయేల్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆ రోజున ఏదైనా తోటలో ఆదాము అవ్వ మాట విన్నాడు, పాపానికి కారణమైంది. చూసారా, ఏదైనా తోటలో ఒక పాయింట్ ఉంది. సాటన్ డిసీవ్డ్ ఈవ్ బట్ నాట్ యాడమ్. ఆదాముని సాతాను మోసం చేయలేదు, సాతాను అవ్వను మోసం చేసింది. అవ్వ ఆదాముకి పండిచ్చాడు. అందుకని ఏదైనా తోటలో యాడమ్ వాజ్ నాట్ డిసీవ్డ్, ఈవ్ వాజ్ డిసీవ్డ్. మరి ఆదాము ఎందుకంటే పండు తిన్నాడంటే బికాస్ వైఫ్ హ్యాస్ గివెన్ ఇట్. అదే మనం చూస్తాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, ఆ సర్పము చేత అవ్వ మోసపుచ్చబడిను అని మనం చూస్తాం. ఆ రోజున ఆదాము భార్య మాట విని పండు తిన్నాడు. 16వ అధ్యాయంలో అబ్రహాము భార్య మాట విని హాగర్ని వివాహం చేసుకున్నాడు. అందుకని ఇష్మాయేలు వచ్చింది. అందుకని ఇష్మాయేలు గురించి ఏమంటామంటే, మన జీవితాల్లో ఇష్మాయేలు ఉంటే, అంటే మన భార్య మాటలు వినకూడదని నేనేం చెప్పడం లేదు. ఇష్మాయేల్స్ ఆల్వేస్ ఎ డిటర్ టు అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఇష్మాయేలు సంతానానికి, ఐజాక్ సంతానానికి, జనరేషన్స్ కి ఈ రోజు కూడా ద కాన్ఫ్లిక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. వి నో ఇట్ వెరీ వెల్. సో ఇష్మాయేల్స్ ఆర్ ఆల్వేస్ డిటర్ టు అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. సో వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్మాయేల్స్. మనం ఇష్మాయేల్ని ప్రొడ్యూస్ చేయకూడదు. హాగర్ అంటే ఓల్డ్ అనమాట, హాగర్ అంటే ఈజిప్ట్ అనమాట, హాగర్ అంటే సంథింగ్ నాట్ రిలేటెడ్ టు గాడ్. దేవునికి సంబంధం లేనిది ఏదైనా మనం కలిగి ఉంటే వీ ఆబ్వియస్లీ ప్రొడ్యూస్డ్ ఇష్మాయేల్స్. మరొకసారి ఈ మాట చెప్తున్నాను, దేవునికి సంబంధం లేనిది ఏదైనా ఉంటే మనం ఇష్మాయేల్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ఇష్మాయేల్ ఎప్పుడు కూడా మనకి దే డిటర్ టు స్పిరిచువల్ ప్రోగ్రెస్. దేవునికి సంబంధం లేని దాంతో ఇష్మాయేలు అనే పరిస్థితులు వస్తాయి. అవి మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఆటంకములుగానే ఉంటాయి. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు తన నిబంధనని సర్కంసిషన్ ద్వారా, సున్నతి ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు. సో సర్కంసిషన్ వాజ్ ఏ కన్ఫర్మేషన్ టు గాడ్స్ కవెనెంట్ అనమాట. సరే, ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము ఆయన సున్నతి పొందడం మాత్రమే కాదు, ఆయన సంతానం అంతటిని, తన దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ కూడా, మోర్ దెన్ 400 పీపుల్, మోర్ దెన్ 300 పీపుల్, పనివారికి కూడా ఆయన సున్నతి చేయించాడు. ఈ సున్నతి అనేది ది సర్కంసిషన్ టాక్స్ అబౌట్ 3 things. ఈ 3 పాయింట్లు మీరు అక్కడ చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. సర్కంసిషన్ వాజ్ ఎ రిమైండర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఆ రోజున అయితే యూదులకి సర్కంసిషన్ ఉంది, మనకి సర్కంసిషన్ ఏంటంటే రిపెంటెడ్ హార్ట్, మనం మారు మనసే మనకి సర్కంసిషన్. అందుకని సర్కంసిషన్ అనేది ఆ రోజున రిమైండర్ ఫర్ గాడ్స్ ప్రామిస్. అంతేకాదు, సర్కంసిషన్ అంటే కటింగ్ ఆఫ్ ఫ్లెష్ అంటే ఆ రోజున ఫిజికల్ ఫ్లెష్ ని వాళ్ళు కట్ చేస్తారు. ఈ రోజున సర్కంసైజ్డ్ హార్ట్ అంటే, సర్కంసైజ్డ్ హార్ట్ అంటే మన శరీరంలో ఉన్న ఫ్లెష్ పోవాలి. అదే గలతీ పత్రిక మరి 5వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉంటుంది, శరీరము ఆత్మతో విరుద్ధంగా పోరాడుతుంది. ద స్పిరిట్ ఫైట్స్ విత్ ద ఫ్లెష్ అని అంటాం. దాన్ని ది ఫ్లెష్, దీని లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అని అనొచ్చు. ఈ ఫ్లెష్ తో పోరాడుతుంది. ఆ రోజున ఫ్లెష్ అనేది ఫిజికల్, ఈ రోజున ఫ్లెష్ అనేది స్పిరిచువల్ థింగ్. మనం ఈ రోజున రక్షించబడ్డాం, బట్ స్టిల్ అవర్ ఫ్లెష్ ఇట్ ఫైట్స్ అగేన్స్ట్ అవర్ స్పిరిట్ అనమాట. అందుకని కటింగ్ ఆఫ్ ది ఫ్లెష్ అని అంటే మనం కూడా ఈ ఫ్లెష్ ని కట్ చేయాలి, నాట్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ. గ్రేటర్ క్లెన్లీనెస్, యూదులకు దేవుడు ఎందుకు సర్కంసిషన్ పెట్టాడంటే గ్రేటర్ క్లెన్లీనెస్. ఈ రోజున మనకు అది దేనికి గుర్తుగా ఉందంటే, సర్కంసిషన్ ఆఫ్ ది హార్ట్ ఇట్ ఫ్రీస్ అస్ ఫ్రమ్ సిన్ అనమాట. పాపం నుంచి అది మనల్ని దూరం చేస్తుంది. ఇక 18వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము ఆ రోజున 3 రకాలైన మినిస్ట్రీ చేశాడు, 3 రకాలైన పరిచర్య చేశాడు. 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర దేవుడు మరి 3 వ్యక్తులుగా అబ్రహాము కనిపిస్తాడు. ఆ 3లో ఒకరు యెహోవా దూత అని రాయబడి ఉంది, ది ఏంజిల్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంది. యెహోవా దూత అని ఎక్కడ రాయబడినా చాలా వచనాల్లో, దరిదాపు ఓల్డ్ కవెనెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో ది ఏంజిల్ ఆఫ్ గాడ్ అంటే 3 times జీసస్ క్రైస్ట్. అందుకని ఆదికాండం 18వ అధ్యాయం 1-8 వచనాల్లో 3 దూతలు కనిపిస్తారు. 3లో ఒకరు యేసు ప్రభు, మిగతా 2 కూడా ఏంజల్స్. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అన్నాము, ఏంజిల్ ఆఫ్ గాడ్ అంటున్నాము. ఈజ్ నథింగ్ బట్ ద ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. ఆ రోజున అబ్రహాము, శారా దేవునికి పరిచర్య చేశారు, మంచి డిన్నర్
లేక లంచ్ ఇచ్చారు. అబ్రహాము తర్వాత తన ఇంటికి పరిచర్య చేశాడు. అంతేకాదు అబ్రహాము సొదొమ గుమొర్రా గురించి కూడా చాలా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. 16వ అధ్యాయం 18 నుంచి 33 వచనం వరకు చూస్తే ఆ రోజున దేవుడు సొదొమ గుమొర్రా మీద శిక్ష విధిస్తానంటే అబ్రహాం ఎంతగా బతిమలాడుతాడో, ప్రభువా 50 మంది నీతిపరులు ఉంటే విల్ యూ స్పేర్, 45 మంది నీతిపరులు ఉంటే, 30 మంది నీతిపరులు ఉంటే, 20 మంది నీతిపరులు ఉంటే, అట్లీస్ట్ 10 మంది నీతిపరులు ఉంటే విల్ యూ స్పేర్ అనే దేవుడితో ఒక రకమైన లెక్క కడుతున్నాడు. దేవుడు కూడా అబ్రహాము మాట విని అవును అంతమంది నీతిపరులను చూపిస్తే అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ షో అస్ 10 righteous people I will spare Sodom and Gomorrah అని దేవుడు అబ్రహాముకి మాట ఇస్తాడు. కానీ 10 మంది కూడా లేరు ఎక్సెప్ట్ లోత్ ఒక్కడే నీతిపరుడు. చివరికి లోతు కుటుంబంలో కుమార్తెలు గాని, భార్య గాని, అల్లుళ్ళు గాని నీతి లేకుండా జీవించారు కాబట్టి దే పెరిష్డ్ ఇన్ ద జడ్జిమెంట్. అందుకని ఆదికాండం 18వ అధ్యాయంలో వి సీ ద మినిస్ట్రీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం మినిస్టర్డ్ టు గాడ్ అండ్ ఏంజల్స్, అబ్రహాం మినిస్టర్డ్ టు హిస్ వైఫ్ ఎట్ హోమ్, అండ్ అబ్రహాం మినిస్టర్డ్ టు ద లాస్ట్ వరల్డ్. ప్రియమైన స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు మినిస్టర్ టు ద లాస్ట్ వరల్డ్ అండ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ నేషన్స్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ లీడర్షిప్, we have to pray for our relatives and friends who are not coming into the knowledge of Jesus Christ. యేసు ప్రభుని నమ్మని మన స్నేహితులు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మని మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మని మన దేశాధినేతలు ఉన్నారు. we must pray for them. వాళ్ళు రక్షించబడతారా రక్షించబడరా అనేది it is not in our hands, but our responsibility is always we must pray for them. That is called intercessory prayer. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే God destroyed Sodom and Gomorrah. దేవుడు అగ్ని గంధకాలను కురిపించాడు. రైన్ ఆఫ్ సల్ఫర్ ఫైర్ అనుకోవచ్చు. సొదొమ గొమొర్రాలు ఎక్కడుండేవంటే ఈ రోజు ఇజ్రాయెల్ దేశంలో డెడ్ సీ ఉన్న ప్రాంతమే సొదొమ గొమొర్రా. ద డీపెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ డెడ్ సీ. హైయెస్ట్ పీక్ ఏంటంటే ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ అంటాము. డీపెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే డెడ్ సీ అని అంటాం. ఎందుకు డెడ్ సీ, మృత సముద్రం ఎందుకు అది డీపెస్ట్ పార్ట్ కింద అయిందంటే అక్కడే ఒకప్పుడు సొదొమ గొమొర్రా ఉండేవి. అందుకని దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేశాడు. అక్కడ సాల్ట్ అక్యుములేషన్ ఎక్కువైంది. అందుకని ఆ రోజు దేవుడు సొదొమ గొమొర్రాని ఈ కర్స్ పనిష్ చేశాడు. కాబట్టి ఆ పనిష్మెంట్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నథింగ్ లైఫ్ సర్వైవ్స్ ఇన్ ద డెడ్ సీ. డెడ్ సీలో ఏ లైఫ్ కూడా అది ఉండదు. అందుకని సిన్స్ ఆఫ్ దోస్ సిటీస్ మనం దేవుడు ఎందుకు సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. చూడండి స్నేహితులారా, ఆ రోజున సొడమి ఉంది. సొడమి అంటే మనకు తెలుసు, ఇమ్మొరాలిటీ ఉంది, ప్రైడ్ ఉంది, ప్లెజర్ ఉంది, సర్ప్లస్నెస్ ఉంది, ఇంజస్టిస్ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో చూస్తే సొదొమ గొమొర్రాలో ఉన్న పాపములు ఇవన్నీ ఉన్నాయి. సోడమి, మేల్ అండ్ మేల్, ఫీమేల్ అండ్ ఫీమేల్, అన్యాచురల్ సెక్షువల్ రిలేషన్షిప్, ఇమ్మొరాలిటీ, నైతికంగా పతనం అయిపోయారు. ప్రైడ్, గర్వము, ప్లెజర్, సుఖమే సంతోషమే ప్లెజర్ లైఫ్ అని అనుకున్నారు. సర్ప్లస్నెస్, సమృద్ధి ఎక్కువైపోయింది. వేరెవర్ పీపుల్ హ్యావ్ ద సర్ప్లస్నెస్, ఎప్పుడైతే సమృద్ధి ఎక్కువైపోయిందో ప్రజలు దేవునికి దూరం అయిపోతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇన్జస్టిస్, అన్యాయము అక్రమం అయిపోయింది. ఇవన్నీ సొదొమ గొమొర్రాలో ఉన్నాయి. కాబట్టి గాడ్ పనిష్డ్ దోస్ సిటీస్. స్నేహితులారా, మరి ఆ రోజున లోతు సంతానములో నుంచే వచ్చారు మోయాబైట్స్ అండ్ అమ్మోనైట్స్. చూసారా, చాలా విచారకరమైన పరిస్థితి. తర్వాత స్లైడ్ మీకు చూపిస్తాను. అబ్రహాము, లోతు ఒకే సమయంలో ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. లోతుని దేవుడు ఎంపిక చేసుకోలేదు, బట్ గాడ్ కన్సిడర్ లాట్. ఎందుకంటే లోతు నీతిపరుడైన లోతు అని 2 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. బట్ లాట్ లాస్ట్ ఆపర్చునిటీస్ గాడ్ హ్యాడ్ గివెన్. దేవుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని లోతు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఎంపిక విషయంలో లోతు పొరపాటు చేశాడు. రాంగ్ చాయిస్ లెడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యామిలీ. స్నేహితులారా, అర్థం చేసుకుందాం. చాయిసెస్ డిటర్మైన్స్ అవర్ డెస్టినేషన్ కూడా చెప్తాం. మనము చేసుకునే ఎంపిక సరిగ్గా లేకపోతే we may not lose anything physically, but we lose certainly spiritually. భౌతికంగా డబ్బులు పోగొట్టుకోపోవచ్చు, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు, ఆస్తిపాస్తులు పోగొట్టుకోపోవచ్చు, కానీ బట్ స్పిరిచువల్ లైఫ్ లో చాలా వరకు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇఫ్ యువర్ చాయిసెస్ ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ రోజున లోతు తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా సొంత కూతుర్లతో ఇన్సెస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. మోయాబీలు, అమ్మోనీయులు పుట్టుకొచ్చారు. చూసారా హౌ సాడ్ ఇట్ వాస్. తర్వాత 20వ అధ్యాయంలో అబ్రహాం అబీమెలెకు రాజీ పడడము, 21వ అధ్యాయంలో ఇస్సాకు పడడం మనం చూస్తాం. స్నేహితులారా, అబ్రహాము ఈ విధంగా ఫ్లోరిష్ అవుతూనే ఉన్నాడు. లోతు ఆ విధంగా పతనంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత నేను లోతు అబ్రహాం యొక్క
ఆ డిఫరెన్సెస్ మీకు చూపిస్తాను. అయితే అబ్రహాం గురించి కొంత సమ్మరీగా 22వ వచనంలో అధ్యాయంలో మీకు చూపిస్తున్నాను చూడండి. ద గ్రేటెస్ట్ టెస్ట్ ఎవర్ ఫేస్డ్ బై ఎనీబడి ఇన్ ద ఎంటైర్ బైబుల్ ఏమిటంటే, దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాంకు ప్రత్యక్షమై అంటాడు కదా, నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని దహన బలిగా నేను చూపించు పర్వతములో మోరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నాడు. దహన బలిగా అర్పించమన్నాడు అంటే అర్థం ఏంటంటే, లేవియకాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే బర్న్ట్ ఆఫరింగ్ అని అంటారు. బర్న్ట్ ఆఫరింగ్ అంటే బలిపీఠం కట్టాలి, ఆల్టర్ బిల్డ్ చేయాలి. బలిపీఠం మీద ఆ బలి ఇస్సాకైతే ఇస్సాకు, జంతువునైతే కట్టాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి, కైమా చేయాలి, తర్వాత అగ్ని చేత కాల్చివేయాలి. అంటే దేవుడు అబ్రహాంతో అంటుంది ఏమిటంటే, అబ్రహామా నీ కుమారుడైన ఇస్సాకుని నువ్వు బలిపీఠం కట్టి ముక్కలు ముక్కలుగా నరికి కాల్చి బూడిద చెయ్యి అని అంటున్నాడు. ఇదంతా కూడా అబ్రహామును దేవుడు పరీక్షించడానికి అనే విషయము అబ్రహాముకు తెలిసింది. అయితే గ్రేటెస్ట్ టెస్ట్ ఆఫ్ ఆల్ అని అంటాం. అబ్రహాం జీవితంలో ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాడు. చూడండి, అబ్రహాం జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరీక్షలు నేను అక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది స్నేహితులారా. ఫ్యామిలీ పరీక్ష, ఫ్యామిలీ టెస్ట్. 12వ అధ్యాయంలో అంటే నీ కుటుంబాన్ని, నీ బంధువులని, నీ ఊరిని విడిచిపెట్టమంటాడు. ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడు. ఫమైన్ టెస్ట్, కరువు వచ్చింది 12వ అధ్యాయంలో. అబ్రహాం కనానులో ఉన్నాడు, కనానులో కరువు వచ్చింది. కనానులో కరువు వచ్చినా కనాన్లోనే ఉండాలి. ఐగుప్తుకి వెళ్ళకూడదు, ఈజిప్ట్కి వెళ్ళకూడదు. దేవుడు ఈజిప్ట్కి వెళ్ళమని అబ్రహాం చెప్పలేదు, చెప్పకపోయినా వెళ్ళాడు. ఫెమైన్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు, వెళ్లకుండా వెళ్ళాడు. ఆ రోజున సమస్య తెచ్చుకున్నాడు భార్యతో. తర్వాత ఫైట్ టెస్ట్ అని అంటాం. 13వ అధ్యాయంలో లోతుకి అబ్రహాంకి కొంత గొడవ వచ్చింది పనివారికి. ఆ పరీక్షల్లో అబ్రహాం పాస్ అయ్యాడు. ఫార్చ్యూన్ టెస్ట్ అంటాం. ఆదికాండం 14వ అధ్యాయంలో సుధమ రోజు అబ్రహాంకి బహుమానాలు ఇస్తాడు. పాసులు సుధమ నుంచి ఏ బహుమానాలు యాక్సెప్ట్ చేయలేదు. ఫాదర్హుడ్ టెస్ట్ అంటాం. అంటే అబ్రహాము మరి ఇస్సాకు విషయంలో, ఆగరు విషయంలో పొరపాటు చేశాడు. దేవుడు అబ్రహాంకి ఎంతోగానో వాగ్దానం చేశాడు. నీ సంతానము నీ గర్భము నుంచి వచ్చిన వాడే వాగ్దాన పుత్రుడని 15వ అధ్యాయంలో చెప్పిన 16వ అధ్యాయంలో కంగారు పడ్డాడు భార్య మాట విని. ఫాదర్హుడ్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఫేర్వెల్ టెస్ట్ అంటాం. అంటే ఇష్మాయేల్ని దేవుడు పంపించేమన్నాడు. చూసారా, తన సొంత గర్భము నుంచి పుట్టిన ఇష్మాయేల్ని, అప్పటికే ఇష్మాయేల్కి దాదాపు 16 సంవత్సరాలు వచ్చేసి నేను అనుకుంటున్నాను. నేను 16 years ఓల్డ్ సన్ని వంశవరాలు విడిచిపెట్టుకోవడం ఎంత బాధాకరమో చూడండి. ఫేర్వెల్ టెస్ట్ అంటాం, దాంట్లో పాస్ అయ్యాడు. అంతేకాదు ఫైనల్ టెస్ట్, దీన్ని ఫిలియల్ టెస్ట్ అని అంటాం. ఫైనల్ టెస్ట్, ప్రేమతో కూడిన పరీక్ష. ఈ పరీక్షల్లో కూడా పాస్ అయ్యాడు. అబ్రహాం జీవితం అంతా కూడా టెస్ట్లే. కేవలం 2 టెస్టుల్లోనే ఫెయిల్ అయ్యాడు. చూడండి, మొత్తం మీద చూస్తే యూ వుడ్ సీ నియర్లీ 7 tests he faced. Except in 2 tests he passed in all the tests. స్నేహితులారా, అబ్రహాం జీవితంలో దేవుడు పరీక్షలు అనుమతించాడు. చివరిలో చిన్న కొటేషన్ నేను ఇవ్వడం జరిగింది. టెస్ట్స్ ఆర్ మెంట్ ఫర్ ప్రమోషన్. పరీక్షలు లేనిదే ప్రమోషన్ లేదు. మనకి వరల్డ్లీగా చూసుకున్నా సరే, స్టూడెంట్స్ చూసుకున్నా సరే, దే హ్యావ్ టు ఫేస్ ఎ టెస్ట్, దెన్ ఓన్లీ దే విల్ బి ప్రమోటెడ్. ఈవెన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్స్ we need to face tests, then only spiritually we will be promoted. So without, if we want any spiritual promotion, we need to face tests. దేవుడు పరీక్షలు అనుమతిస్తాడు, దేవుడు శోధించడు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తాను. God never tempts, but God always tests. Temptation is different from test. Temptation, God never initiates temptation. God allows temptation, but God never initiates temptation. But the God always allows test to be tested. ఆయన శోధించేవాడు కాదు, కానీ ఆయన తప్పనిసరిగా పరీక్షించేవాడు. పరీక్షలు ఎందుకంటే ప్రమోషన్ కొరకైనా మనం అర్థం చేసుకోవాలి. సరే, అబ్రహాం నుంచి 4 రకాల మరి సంతానాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే ఇస్సాకు ఒక టైప్ ఆఫ్ క్రైస్ట్ గా మనం చూడొచ్చు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ బలిపీఠం మీద ఇస్సాకును కడతారు. అయితే అబ్రహాము కత్తి పైకి ఎత్తుతాడు. మరి దూత ప్రత్యక్షం ఏంటాడు, అబ్రహాము ఆపనంటాడు. అప్పుడే అక్కడ పొదల్లో తగులుకొని ఉన్న ఒక ర్యామ్, ఒక పొట్టేలు కనిపిస్తుంది. అబ్రహాం బదులుగా అక్కడ పొట్టేలు నర్పిస్తాడు. అక్కడ అబ్రహాముని తండ్రి అయిన దేవునితో పోల్చొచ్చు, ఇస్సాకుని యేసుక్రీస్తు ప్రభుతో పోల్చొచ్చు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని బలి అర్పణ అర్పించాడు. ఆ రోజున తండ్రి మాటని మరి కుమారుడు విధేయత చూపించాడు. అలాగే అబ్రహాం మాటకి ఇస్సాకు విధేయత చూపించాడు. తండ్రి మాటకి విధేయత చూపించే యేసుక్రీస్తు ప్రభువు కూడా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా కానీ ఆ గెత్సేమనే తోటలో అంటున్నాడు. చూసారా, అందుకని ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు ఏ టైప్ టు జీసస్. ఇస్సాకు యేసు ప్రభు కాదు, ఏ టైప్ టు జీసస్. అక్కడ ర్యామ్ కూడా ఏ టైప్ టు జీసస్. ఇక 23
25 అధ్యాయాలు చూస్తే స్నేహితులారా, సారా మరణించింది, అబ్రహాం కూడా మరణిస్తారు. ఇదే ఈ ఒక పాయింట్ చెప్తాను కదా. అబ్రహాంకున్న ప్రాపర్టీ ఏమిటి? He lived for about 175 years. He was called by God when he was 75 years. And he lived a great spiritual life for another 100 years. So 175 years లో అబ్రహాము ప్రాపర్టీస్ ఏం సంపాదించాడంటే, ఆదికాండ 23 అధ్యాయం 16-20 వచనాలు చూస్తే, his only property was a tomb purchased for his wife. ఇది ఎలా చెప్పగలమనంటే, మీరు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 13 వచనం చూడండి. అబ్రహాంకున్న ఈ భూమి మీద ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయంటే సమాధి మాత్రమే పొందుకున్నాడు. మరి ఆదికాండం 12 అధ్యాయంలో అబ్రహాము మరి ఎందుకు దేవుడు దీవిస్తానంటే, ఆ దీవెనలు ఆయన కాలంలో రాలేదు, తర్వాత కాలంలో వచ్చినాయి. అందుకని ఇది మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్రహాం అండ్ లోత్. అబ్రహాం పిలువబడ్డాడు, లోతు పిలువబడలేదు. అబ్రహాము లోతు కొరకు త్యాగం చేశాడు, లోతు అబ్రహాం కొరకు ఏమీ త్యాగం చేయలేదు. అబ్రహాము దేవుని యొక్క గైడెన్స్ ని కోరుకున్నాడు, లోతు దేవుని గైడెన్స్ ఏమీ కోరలేదు. అబ్రహాము తప్పిపోయాడు, కానీ విశ్వాసంలో నిలిచాడు. లోతు విశ్వాసంలో నిలబడలేకపోయాడు. తర్వాత అబ్రహాము లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ కోరుకోలేదు, లోతు సొదొమను కోరుకున్నాడు. అబ్రహాము తన కుటుంబానికి రోల్ మోడల్ గా ఉన్నాడు, లోతు తన కుటుంబానికి ఏమీ రోల్ మోడల్ గా లేదు. లోతు తన భార్యనే పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, అల్లుళ్ళను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే లోతు తన కుటుంబాన్ని సరిగా నడిపించుకోలేకపోయాడు. అబ్రహాం గ్రేటెస్ట్ టెస్ట్ ఈ పాస్, కానీ లోతు గ్రేటెస్ట్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. 19వ అధ్యాయంలో కుటుంబం అంతా నాశనం అయిపోయింది, తను ఒక్కడే బ్రతికాడు. అబ్రహాం ద్వారా గాడ్లీ జనరేషన్ వచ్చింది, లోతు ద్వారా అన్గాడ్లీ జనరేషన్ వచ్చింది స్నేహితులారా. ఇది మనం చూస్తాం.